నల్లేరు మీద 6వ పదిలో 1వ దశకంలో 9వ పాసురంలో సగం భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. పూర్వార్ధం పూర్తయింది, ఉత్తరార్ధాన్ని మనం చెప్పుకోవాలి. ముందుగా పాసురం 6, 1, 9. அடிகள் கை தொழுது அலர்மேல் அசையும் வண்ணங்கள் விடிவை செங்குவலிக்கும் திருவன்வண்டு ஒருவரையும் அரியமாயன் தன்னை கண்ணனை நெடுமாலை கண்டு கொடைய வல்வினையேன் திறம் கூறுமென் வேறு கொண்டே. ఇందులో 3, 4 పాదాలు. కడియమాయన్ తన్నై కన్ననై నెడుమాలై కండు కొడియ వల్వినయ్యేన్ తిరం కూడిమిన్ వేరుకొండే. అక్కడి నుంచి చెప్పుకోవాలి. 7 వ్యాఖ్యాన గ్రంథాల్లో 33వ పేజీలో సెకండ్ పేరా ఏ పదానికి ఆ పదాన్ని బ్రాకెట్స్ లో మనకి ఇస్తూ దాని అర్థాన్ని నమ్మెళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఇస్తుంటారు. అందులో సెకండ్ పేరాలో அடியமாயன் தன்னை ஆசிரித விரோதிகளை அழியச் செய்யும் இடத்தில் కాన్బారాద ఆశ్చర్యத்தை ఉడయ్యవనై. ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఆశ్రిత విరోధులని నాశనం చేయడంలో క్రౌర్యం కలిగిన వాడు. ఇక్కడ ఆశ్రితులు ఎవరు, ఆశ్రిత విరోధులు ఎవరు? ఆశ్రితులేమో సీతామ్మవారు, విరోధి ఏమో రావణాసురుడు. అలాంటి రావణాసురుణ్ణి నాశనం చేయడంలో అంటే చెయ్యి లొంగిన వాడు అంటాం చూడండి. ఆహా, చెయ్యి తిరిగిన వాడండి అంటాం. అంటే ఈజీగా చేయగలిగిన వాడు అనే అర్థంలో పదాన్ని వాడతారనమాట. కన్ననై ఆశ్రితక్కుతాన్ కయ్యాడాగనెండ్రు, ఆశ్రితులకి వసుడైపోయి ఉంటాడు ఆయన. తన్నయ్య కొడుకు మవనయ్య ఎంతవరకు వస్తాడంటే తనని తాను కూడా ఇచ్చేసుకోవడానికి సంసిద్ధుడు అయిపోతాడు. నేడు మాలై ఇంతనయ్యం సైదాలం ఒన్నం చెయ్యపెత్తిలో ఎన్నం వ్యామోహత్తై ఉడయ్యవనై, అంత చేసి కూడా ఏమి చేయలేకపోయానే అని బాధపడేటువంటి దయాంతర హృదయం స్వామిది. అండ్రెక్కే భట్టర్ వారు ఏమంటారు అంటే ఇక్కడ కడియ మాయన్ ఎన్నదు తన్నై పిరందాల్పడం నోవు అరియాద కొడుమయ్యుడయ్యవనై. ఏమిటండి కాఠిన్యం అంటే, తన భక్తులు ఎంత కష్టపడిపోతున్నారో కనీసం పట్టించుకోవట్లేదండి. అంత కఠిన హృదయం అయిపోయింది. అసలు నా గురించి ఆలోచనే లేదు ఆయనకి. కన్ననై నెడుమాలై, ఈయనకి 2 లక్షణాలు ఉన్నాయి. కన్ననై అంటే ఆశ్రిత వాత్సల్యం, నెడుమాలై అంటే వ్యామోహశీలత్వం. ఇక్కడ భవ్యత్తై కాదా చిత్తం, ఆ సౌలభ్యమా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడండి. కోపం వస్తే మాట్లాడతాను చూడండి, ఆ గొప్పతనం కూడా చూపిస్తూనే ఉంటాడండి అప్పుడప్పుడు. మొదన్మయ్యే కిడిగోళ్ పెరుపదు, గొప్పతనం మాత్రం అస్తమని చూపిస్తూ ఉంటాడు. అంటే మనం ఇప్పుడు భాషల్లో భలే పోజు కొడతాడులేండి అంటుంటాం చూడండి. అలాగే ఓ గొప్పతనం చూపించేస్తుంటూ ఉంటాడు. మరి సౌలభ్యం అంటే చూపిస్తాడులేండి, అది కూడా అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాడు అని. నానదువం వెండి చేయవదానల్లన్ అంటే ఇని ఎళియ నానదువం వెండి చెయ్యదానల్లన్. రెండిట్లలో 2 లక్షణాలలో సౌలభ్యం కంటే గొప్ప చూపించుకోవడమే ఎక్కువండి ఆయనకి. ఇది ప్రణయ రోషంతో మాట్లాడిన మాటగా భట్టర్ వారు వ్యాఖ్యానించారు అన్నమాట. ఈ తలయ్యే నలిగైకాగ చేద సయ్యల్ కిడిగోళ్, బాధ పెట్టడం కోసమే ఉన్నాను అన్నట్టు బాధ పెడతాడు. పిల్లలు చంపుకు తింటూ ఉంటే తల్లిదండ్రులు, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలతో, ఏరా నన్ను ఇంకా కాల్చుకు తినాలని ఉందా నీకు అంటారు చూడండి. ఒక పదం ఉంది అలాగనమాట. బాధ పెట్టడమే లక్షణం పాపం ఆయనకి. కొడయ్యవల్ వినయ్యేన్, నా పాపం చూడండి, నేను నాటార్బడియల్లాద పాపత్తై పండినే మిగిలిన వాళ్ళందరూ ఆయన భోగ్యతను అనుభవిస్తుంటే నాకేమో ఆయన కాఠిన్యమే కనిపిస్తుంది. ఎంత పాపం చేసుకున్నానో ఏమిటి.
ఆ పాపిష్టి భావమే నన్ను వెంటాడుతుంది. ఏమని? క్రూరుడు 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 అని అంటూ. అల్లాదారువినై భగవత్ ప్రత్యాసక్తియాలే పోమిని. మిగిలిన వాళ్ళందరికీ భగవంతుడితో కూడడమే బ్రతుకుకి చరితార్థత అని అనిపిస్తే, ప్రత్యాసక్తి తాన్ బాధకమంబడి అని పాపత్తై పండినేను. ఆయనతో కలవడమే నేను చేసుకున్న పాపం అండి. అంత బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు కలిశానా? ఈయన్ని చూడకుండా ఉన్నా పోయేదండి. ఈయన చూసిన దగ్గర నుంచి నాకు ఇన్ని బాధలు మొదలు పెట్టాయి. ఇదొక రకమైన అందమైన ఎక్స్ప్రెషన్ అనమాట. ఓర్ మహాభారతమినే. నా బాధల ఏం చెప్పమంటారులేండి, భారతం ఉంటుంది నా కథ. అంటే అంత పెద్ద దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పడం అనమాట. కూరమెన్ వేరుకొండే చెవిప్పడారుపడి ఒలక్కత్తిలే సొల్లాదే. ఇదిగో చెప్పమన్నాను కదా అని వేళే కట్టే తెచ్చే అన్నట్టుగా వెళ్ళి గబగబా ఎక్కడో ఒకటి చెప్పేసి మంచి సభలో ఉన్నాడు అనుకోండి, ఇదిగో ఇలా చెప్పమంది అని వెళ్ళిపోకండి. ఆయన అసలు వింటాడో వినడో, ఎలా ఉన్నాడో కాస్త గమనించుకోండి. రెండోది, ఏకాంతత్తిలే సొల్లంగోళ్. కాస్త ఒక్కడు ఉన్నప్పుడు చెప్తే ఏమంటారు అని మళ్ళీ మేకేసి చూడడమో, చెవి ఒగ్గడమో, శ్రద్ధ చూపించడమో చేస్తాడు. అదావదు అవడమో ఇదంద విడత్తిలే సొల్లంగోళ్. ఇది ముఖ్యమైనది. ఆయన ఆవిడ ఇద్దరు ఉండగా చెప్పండి. అంటే లక్ష్మీ విశిష్టుడైన స్వామిని సేవించాలి అన్నదానికి చిన్న వ్యాఖ్యాన వాక్యం ఏమిటి? అవడు మాహిరంద విడత్తిలే. ఆయన ఆవిడ గారు వెంచేసి ఉన్న సమయంలో సొల్లంగోళ్ చెప్పండి. అంటే అమ్మ ఉన్నప్పుడు చెప్తే నా కార్యం ఫలవంతం అవుతుంది అని చెప్పడం అనమాట. అరావదు. ఏమండి ఎక్కడెక్కడన్నారండి అలాగా అమ్మ పురుషకారాన్ని? ఎంతిరుమార్వక్ ఎన్నై ఎన్నం. ఒక్కొక్కటే ఎక్కడెక్కడ చెప్పారు. తిరుమారు అంటే అమ్మని హృదయం మీద పెట్టుకున్న స్వామి, అది ఒక చోట. తిరుమార్కెన్ ఎన్నం 1:4 కూడా చెప్పారు కదా, చాలా చోట్ల వస్తుంది. అమ్మతో కూడిన స్వామికి చెప్పండి, పుట్టినారాయణుడికి కాదు. మాదరైతం మానవగత్తే వైతార్క ఎన్నం 9వ పదిలో వస్తుందండి. అమ్మని హృదయం మీద ధరింప చేసుకున్న స్వామికి చెప్పండి. ఈ 3 కొటేషన్స్ కూడా అర్థం ఏమిటండి? లక్ష్మీ విశిష్టుడైన నారాయణున్నే సేవించండి అని చెప్పడం అన్నమాట. వేరుకొండే కూరిమెన్ సీతా సమక్షం కాకుస్తందెంగిరపడియే అత్తయ్యే జీవిప్పిక్కుం అవள் సన్నిధిలే సొల్లుంగోళ్. మీరు ఎక్కడ చెప్పాలో తెలుసా అండి? అంటే లక్ష్మణ స్వామి అడవులకు వచ్చేటప్పుడు వదినా ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పవా అని ఆవిడ సమక్షంలో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక శ్లోకం రామాయణంలో. ఏమిటి అది? ఏవ ముక్తస్థు రామేణ లక్ష్మణ సంయతాంజలి. 2 చేతులు జోడించి సీతా సమక్షం కాకుస్తం ఇదం వచనమబ్రవీ. అమ్మ వింటుండగా అన్నగారితో ఇలా అన్నాడు. అంటే అటువైపు ఒకసారి చూసి కాళ్ళు పట్టుకున్నాడంటే చెప్పక్కర్లేదండి. కోసల దేశ వాసులత గుండెలు వాసన చూతురంట అంటారు కవిగారు. అంటే ఇంగితజ్ఞ, లోపల ఉన్న భావాలను కూడా తెలుసుకోగలిగినటువంటి వారు అన్నమాట. అలాంటి సమక్షంలో, అలాంటి చోట అమ్మ సమక్షంలో నా విషయం చెప్పవలసినది. నల్వార్తై సొల్లువారం అవనమాన విడత్తే సొల్లంగోళ్. ఎంత మంచి మాటని ఎక్కడ చెప్పాలి అంటే అమ్మ సన్నిధిలో చెప్పాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అన్నారు ఈ 9వ పాసురంలో. పడిగళకై దొడదు అలర్మేల సైయం మన్నంగాళ్ విడవై செங்கோலிக்கும் திருவன்வண்டூர் உரையும் கடியமாயன் தன்னை கண்ணனை நெடுமாலை கண்ணை கொடையவள் வினையேன் திறம் கூறுமின் வேறு கொண்டே. 10వ పాసురం. వేరు கொண்டு உம்மையான் விரந்தேன் வெறிவண்டினங்காள் தேரநீர் பொம்பை வடபாலை திருவன்வண்டூர் மாறில் போரக்கன் மதில் நேர சென்று உகந்த ஏறு சேவகனார்க்கு என்னையும்
ఉడల్ ఎన్మింగళే ఉడల్ ఎన్మింగళే అని చిన్న పాసురము. దీనికి ఎంత విలక్షణమైన వ్యాఖ్యానాన్ని అందించారోనండి. అన్ని వ్యాఖ్యానాల్లోనూ ఒక్కొక్క విశేషాన్ని చాలా అద్భుతంగా చెప్తూ వచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు రామానుజుల వారు తిరుమలయ్యాండ అన్న ఆళ్వందాల శిష్యులు కదండి, ఆయన దగ్గర ఇది వింటున్నారు. వింటున్నప్పుడు ఈ వినే ఆయనకి ఈ తిరుమలయ్యాండ ఆచార్యులైనటువంటి ఆళ్వందాల హృదయం బాగా తెలుసు, ఏకలవ్య శిష్యత్వం అన్నట్లుగా. మీరు ఏదైనా చెప్తుంటే ఇలా అని ఉంటారేమో, అలా అని ఉంటారేమో అని వారి హృదయాన్ని వినేవారు ఆవిష్కరిస్తున్నారు మధ్యలో ఆయన కంటే. ఆ కాలక్షేపంలో ఉండేటువంటి వైశిష్ట్యం అది. ఇందులో ఈ పాసరంలో 9 దౌత్యం పంపిస్తున్నారు. నిన్న చక్కటి ప్రశ్న వేశారు కదా, ఎందుకంటే ఇన్నిటిని పంపిస్తారు అని. ఏం చెప్పుకున్నాం? ఒక్కొక్క కళ్యాణ గుణం ఆచార్యులలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అలాగే 9 ఒక గుణం ఉందండి. 9 ఎన్ని అర్థాలు చెప్పారండి ఇందులో. ఒకటి 9 షట్పది అని పేరండి. 6, కొన్నిటికి 8, కొన్నిటికి 16 రకరకాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మినిమం 6 ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయి. చమత్కారమైన అర్థం ఏం చెప్పారంటే, ఇంతవరకు ఈ 9 పాసురాల వరకు మేము పంపించామే, ఓ హంస అయినా, ఓ చిలుకైనా, ఓ చిన్న చిలుకైనా, ఏవైనా 2 కాళ్ళే ఉన్నాయి వాటికి. కానీ 9 నీకే చక్కగా 6 కాళ్ళు ఉన్నాయి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతావు, ఇంకా బాగా తొందరగా. అసలు ఆ పదాన్ని వ్యాఖ్యానం చేయడంలో ఆ భావన విశేషం ఎంత బాగుందో చూడండి. 6 కాళ్ళవాడు 2 కాళ్ళవాడి కంటే వేగంగా పరిగెత్తగలుగుతాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పగలుగుతావు అని. ఈ హంసలైనా, పక్షులైనా, 9 ఏవైనా సరే మనం ఆచార్యులతో పోలుస్తున్నాం కదండి. మరి ఆచార్యులకు 6 కాళ్ళు ఎక్కడండి? 2 కాళ్లే కదా ఉంటాయని మనకి డౌట్ వస్తుంది. దానికి ఒక వ్యాఖ్యానంలో భలే చెప్పారండి. ఆచార్యుల కాళ్ళు 2 టన్నులు, ఆచార్య పత్ని కాళ్ళు 2 టన్నులు. 4 అంటే అయ్యగారిని ఎంత గౌరవించామో అమ్మవార్లం గారిని కూడా అంత పూజించాలి. తర్వాత వారి తరం అయిపోయాక కొడుకులు మిగులుతారు, ఆ కొడుకుల యొక్క కాళ్ళు 2 టన్నులు. ఇలా 3 2 6 పాదాలు. అందువల్ల ఆచార్యులు 9 అని చెప్పారు. ఇవన్నీ నిజంగా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూనే చమత్కారంగా అందంగా చెప్పడం అనేటువంటిది మనలో అక్కడికి కనిపిస్తూ ఉంటుంది అని. మామూలుగా మనకి వ్యాప్య మంత్రాలు, వ్యాపక మంత్రాలు ఇలాగ ఏవో అష్టాక్షరి మంత్రమా, లేకపోతే ద్వయమంత్రమా, లేకపోతే చరమ శ్లోకమా, ఇలాగేవో మంత్రాల గురించి మనం ముమ్మక్షుపడల్లో వాటిల్లో అక్కడక్కడ ఆ ప్రసంగాలు చేసుకుంటూ వచ్చాం కదా. వీటన్నిటిలోనూ ఈ షట్పది అనేటువంటి మాట ద్వయమంత్రానికి మాత్రమే అద్భుతంగా వర్తిస్తుంది అనేది కూడా ఈ వ్యాఖ్యానంలో ప్రత్యేకంగా చెప్పారు. ఎందువల్ల ద్వయమంత్రంలో 6 పదాలు ఉన్నాయి. ఇది షట్పది. 6 కాళ్ళు ఉన్నది 9, 6 పదాలు ఉన్నది ద్వయమంత్రం. ఎలాగండి 6 పదాలు? శ్రీమన్నారాయణ చరణో ఒక పదం, సమాస పదం, అదంతా కలిసి ఒకటే. శరణం రెండోది. ప్రపద్యే పొందుతున్నాను ఫస్ట్ లైన్ లో 3. శ్రీమతే 4. నారాయణాయ 5. నమః మొదటి పాదంలో 3, రెండో పాదంలో 3. 6 పదాలు ఉంది కాబట్టి షట్పది. షట్పది అంటే ద్వయమంత్రం. ఆ మిగిలిన 2 మంత్రాలకి లేని విలక్షణత్వం ఏమిటండి ద్వయమంత్రానికి? శ్రీమతే నారాయణాయ, అమ్మతో కూడిన నారాయణుడు, లక్ష్మీ విశిష్ట ద్వయమంత్రానికి ఉంది. ఇన్ని అర్థాలు చెప్పారండి ఈ వ్యాఖ్యానాల్లో. ఇది చెప్పేటప్పుడు మామూలుగా ఈ తిరువాయి పెళ్ళయ్య అని పేరండి ప్రత్యేకంగా తిరుమల ఆళ్వారికి. ఆయన దగ్గర
మనవాళ్ళ మహాముళ్ళు సేవించారు దీన్ని. ఆ మనవాళ్ళ మహాముళ్ళు ఆ నంబిళ్ళ యొక్క హృదయం, నంబిళ్ళ యొక్క ఉపన్యాసాలు చాలా అద్భుతంగా సాగుతూ ఉంటే వడక్కు తిరువీధి పిళ్ళయ్య అనే ఆయన వాటన్నిటికీ అక్షరాత్మకతని కలిగించారు. అవి లేకపోతే ఇవాళ మనకి ఇంత వ్యాఖ్యానం లభించేటువంటిదే కాదు. అందుకనే తిరుక్కురుగూరులో 7 మహోత్సవం అని కూడా ఒకటి చేస్తారండి. 7 వ్యాఖ్యాన ఉత్సవం అంటే ఆ 7 లేనిది 7, సాటి లేనిది 7. ఈ వ్యాఖ్యానంతో ఏది కూడా సాటి లేదు అన్నమాట. ఎందుకని నంబిళ్ళయ్య గారు నమ్మాళ్వార్ల హృదయాన్ని అవగతం చేసుకొని చెప్తుంటే వడక్కు తిరువీధి పళ్ళి దానికి అక్షరాత్మకతని కల్పించినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము అన్నమాట. ఇందులో 6 నుంచి 9 దాకా మిగిలిన భావాలని చెప్పి దౌత్యాన్ని 10లోనే ప్రణయ దోషం చూపించారు అని పూర్వీకులు వ్యాఖ్యానించారు. కానీ భట్టర్ వారు 1 నుంచి 10 దాకా ప్రణయ దోషమే. మనం ప్రతిపాసురంలో చెప్పుకున్నాం. అండ్రెక్కే అలా కాకుండా అని ఆ ప్రణయ రోషంతో మాట్లాడే పదాలను వ్యాఖ్యానించుకున్నాం మనం అన్నిటిలోనూ కూడా అని. అంటే మనం ఎన్ని రకాలుగా ఉంటామండి. మామూలుగా నిత్య సూర్యులు ఉన్నారండి. జీవులు 3 రకాలు కదండి. నిత్య సూర్యులు ఉన్నారు. వీళ్ళని ఏమంటారు? అస్పృష్ట సంసారులు అంటారండి. అసలు వాళ్ళు సంసారాన్ని టచ్ చేయరు. ఎప్పుడు అలాగా హాయిగా పెరమాళ్ళ సన్నిధిలోనే ఉంటారు. మరి ముక్తులు ఉన్నారండి. కాదాచిత్త సంసారులు అంటారు. కొంతకాలం సంసారంలో ఉండి అమ్మయ్య బయటపడ్డామని పెరమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా 3వ వాళ్ళ మనవండి భక్తులం. ఎప్పుడూ సంసారిగాళ్ళు అంటారు. ఎన్ని కాలాల్లో ఎప్పుడు ఇందులో పడి తచ్చుచు పుట్టుచుని మరల చరివితే చరువనులైన వారంగా మనం కనిపిస్తూ ఉంటాము అనేటువంటిది అన్నమాట. అందువల్ల ఇక్కడ దౌత్యంలో చివరిగా 9లను పంపించడము అని చెప్పుకున్నాం కదా. ఈ 9లను పంపించడంలో ఆ వేగాని కోసం 6 కాళ్ళవి ఎంచుకున్నారు అని ఒకటంటే, అంటే ఘటకులుగా అమ్మ యొక్క పురుషకార స్వరూపము కలిగినవిగా వీటిని మనం భావించాలి ద్వయమంత్రము అని ఇంకొక విశేషార్థాన్ని కూడా మనకి చెప్పారు అన్నమాట. ఇందులో పన్నీరాయరప్పల్లో ఆశ్రితులని రక్షించడం కోసమని ఒక మాట అన్నారండి. సీత ధర్మపత్న ఆశ్రితురాలా అని మళ్ళీ అందులోనే ఆ వ్యాఖ్యానంలో ఒక ప్రశ్న వేసుకుని ధర్మపత్ని అయి ఆశ్రితురాలుగా ఉండే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల రావణాసురుడు తీసుకుని వెళ్ళడం వల్ల. ఆశ్రితులని రక్షించడమే వ్రతంగా కలిగిన వాడు రామచంద్రుడు. కాబట్టి ఆ ముక్తుడు పరబ్రహ్మని చేస్తాడు అనుకోండి. ఇందులో మంచి మంచి అర్థాలు చాలా చెప్పారనుకోండి. పరిమళించే తుమ్మెదలారా అని ఒక మాట అన్నారండి. ఇందులో తుమ్మెదలకి ఎక్కడైనా వెరీ అంటే పరిమళించే అనే అండి. ప్రతిపదార్థం చెప్పుకున్నారు చూడండి ముందు. వెరీ వండి అంబాళ్ పరిమళించే తుమ్మెదలారా. తుమ్మెదలు పరిమళిస్తాయండి. పరిమళిస్తాయి. ఎందుకని? ఒమ్మై వేరు కొండు ఇరందే మిమ్మల్ని నేను వెరీ స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఎందువల్ల? ఇందాక చెప్పుకున్నావే అవి 2 కాళ్ళవే, మీరు 6 కాళ్ళవారు. మీరు వేగంగా చెప్పగలిగిన వారు. మీరు పరిమళ భరితమైన దేహం కలిగిన వారు. ఇదేంటి మాకెక్కడి నుంచి వస్తుంది ఇంత పరిమళ భరిత దేహం అంటే వ్యాఖ్యానాల్లో చెప్తారు దాని విశేషం. తేరు నీరు పంబై వడ పైలై తిరువన్ వండోర్ స్పష్టమైన నిర్మలమైన జలము కలిగిన పంపా నదికి వడ అంటే పశ్చిమ దిక్కున ఉన్న తిరువన్ వండూర్. పంపా నదికి ఆవల ఒడ్డున తిరువన్ వండూర్ ఉంది. ఈవల ఒడ్డున ఆళ్వార్లు ఉన్నారు అనుకోండి. ఆళ్వార్ తిరునగరిగా అంటే జీవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ పంపా నదిని వ్యాఖ్యానంలో విరజతో పోలుస్తారు.
విరజా నదికి ఈవల సంసారులున్నారు, ఆవల పెరుమాళ్ళు ఉన్నారు. ఈ సంసారి విరజని దాటి ఆవల పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా నేను ఇక్కడ ఉన్నదాన్ని మీ దౌత్యం వల్ల ఆ స్వామి సన్నిధిని చేరగలగాలి. అక్కడ ఉన్నాడండి తిరువణ్వండూర్, ఆ ఊర్లో వేంచేసి ఉన్నవాడు. మారి పోరక్కన్ ఏమండి, ఒక రాక్షసుడు ఉన్నాడండి, అరక్కన్ రాక్షసుడు. మారి పోర్ సాటి లేని పరాక్రమం కలిగిన వాడండి. రామచంద్రుడంతటి వాడు అహోవీర్యం అహోవీర్యం అని రావణాసురుడి యొక్క యుద్ధ పద్ధతిని చూసి పొగిడాడండి. శత్రువు చేత పొగడబడేటువంటి పరాక్రమం నిజమైనటువంటి పరాక్రమం. అలాంటి రావణాసురుడు మది ఆయన కోట కట్టుకున్నాడండి. మీరు శ్రీలంక వెళ్ళొచ్చిన వాడు చూస్తే ఆ రావణాసురుడు కోట ఏమిటండి, ఆ అడవులు, ఆ చెట్లు, ఆ ఇది, ఆ లోపలికి పోవడాలు ఎక్కడ కట్టాడండి? జలదుర్గాలు కట్టాడు, వనదుర్గాలు కట్టాడు, గిరిదుర్గాలు కట్టాడు. ఇవన్నీ దాటి లోపలికి వెళ్ళిన తరువాత ప్రత్యేకం రాతి కోటగా నిర్మించుకున్నాడు. పైగా అందులో ఎన్ని సౌకర్యాలు, ఆయన తటాకాలు, ప్రత్యేకం స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు కోటీశ్వర్లైనటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ఇళ్లలో చక్కగా ఎవరికి డాబాల మీద మేడల మీద కూడా స్విమ్మింగ్ పూల్స్ అద్భుతంగా కట్టేసుకుంటూ మానవులే ఇలా చేస్తే అంతటి బలపరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు, శక్తియుక్తుడు, అన్ని సంపదలు కలిగిన వాడు, దిక్పాలకులని తన అధీనంలో పెట్టుకున్నటువంటి మహానుభావుడికి ఒక తటాకం నిర్మించుకోవడం ఎంత విశాలమైన తటాకాలండి. మనం మామూలుగా యూట్యూబ్ లో చూసినా కూడా రావణ కోట అని భలే వివరంగా చూపిస్తూ ఉంటారు. ఎన్ని ఎక్కడెక్కడ ఎలా సమావేశం అయ్యేవాడు, ఎక్కడ జల క్రీడలు ఆడేవాడు, ఇలాంటివన్నీ కూడా అమ్మని ఎక్కడ అశోకవనంలో పెట్టాడు. బాబాయ్ ఆ దారులు అవి చూస్తే ఎలా వెళ్ళారో అసలు అప్పటిదాకా ఆ లోపల దాకా అనిపించేంత భద్రత, అంత కట్టడి, అంత నిర్మానుష్యం. అసలు భయంతో గుండాగే శత్రువులు ఆగిపోతారు, వెళ్ళక్కర్లేదు. వెళ్ళి చూశాక భయం కాదు, అయ్య బాబో ఇలా ఉంది ఏమిటని భయంతో శత్రువులు దరి చేరలేనటువంటి మది నీరళ అలాంటి కోటను భస్మం చేశాడండి. ఎలా తెలుసుకున్నాడు, ఎలా వెళ్ళాడు, ఎంత లోపలికి వెళ్ళాడు, ఎటువంటి యుద్ధం చేశాడు, శత్రువు కూడా మెచ్చుకునేలాంటి ఎలాంటి పరాక్రమాన్ని చూపించగలిగాడు. శక్తో నశింపచేసి ఉగందా సంతోషించిన వాడు. ఎంత సంతోషం అండి రాముడికి. సీత దూరమైంది అనే దుఃఖంతో సముద్రాన్ని దాటడం ఒక సంతోషమా? అదేమైనా సామాన్యమైన విషయమా? లంకా ప్రవేశం ఒక సంతోషమా? ఆ లోపలికి 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 దుర్భేద్యమైన కోటలో ప్రవేశించడం ఎంత సంతోషం అండి. అసలు ఎలా ప్రవేశించగలం దాన్ని? మామూలుగా మన బుద్ధితో మనం ఆలోచిస్తేనే ఎట్ని చటళ్ళాలో తెలియకుండా ఉండేటువంటిది. శత్రువులైనటువంటి వాళ్ళని అంత జాగ్రత్తగా లోపలికి రానియకుండా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినటువంటి కోట. ఏ రుసేవగనార్కు మంచి శౌర్యం కలిగిన వాడు. ఆ శౌర్యం ఏ రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది. మనిషి యొక్క బలం వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ రావణాసురుడి బలం ఇంకా 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 పెరిగిపోతుంది. ఎందుకంటే వరబలం కదండి. వరబలం చేత వచ్చిన భుజబలం గల రాక్షసుడు అంటారు వ్యాఖ్యానాలు. అందువల్ల దానికి పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు. ఎన్నయ్యుంగుళల్ ఇక్కడ ఉందండి, ఈ గుళాల్లో ఉంది మొత్తం పాసురం యొక్క అర్థం కూడా, అంతా కూడా ఉయిర్పాటు అంటారు. దీనికి ఆ తిరుమలై అంటాను ఆళ్వందాలు చెప్పిన అర్థాన్ని ఒకటి చెప్పారు, భగవద్ రామానుజులు చెప్పిన అర్థాన్ని ఒకటిగా చెప్పారు. రెండు రామానుజుల యొక్క శ్రవణంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటండి? ఇలా కంటే ఇలా అనుకుంటే బాగుంటుంది అని అతి సున్నితంగా వ్యాఖ్యానానికి విశిష్ట వ్యాఖ్యానాన్ని జోడించేవారు భగవద్ రామానుజులు. మనం తేలిగ్గా ఒక మాటగా చెప్పేస్తున్నాం. ఆళ్వందారు ఏమన్నారు అంటే, ఓ పెరుమాళ్ళే
నేను లేననుకుంటున్నావా ఏమిటి? అందరూ వెళ్ళిపోయారు, ఈవిడ కూడా వెళ్ళిపోయే ఉంటుంది అనుకుంటున్నావేమో. లేదు, నేను ఇక్కడ బతికే ఉన్నాను ఇంకా అని చెప్పండి తుమ్మెదలారా. నేను ఇంకా జీవించే ఉన్నానని చెప్పండి తుమ్మెదలారా అన్నారు ఆళ్వార్. దానికి రామానుజులు చిన్న చిన్న సవరణ, అందమైన సవరణ. ఏమండి, పెరుమాళ్ళు లేకపోతే ఆళ్వారు ఉండరు, ఆళ్వారు లేకపోతే పెరుమాళ్ళు ఉండరు. అది లోక ప్రసిద్ధమైన విషయం. నేను ఉన్నానండి అని చెప్పడం ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉంటే మీరు ఉంటారు ఆటోమేటిక్ గా. అది గ్రహించాలి మనం. చిన్న వ్యాఖ్య. ఆయన ఉన్నారు అంటే ఈయన ముందే ఉంటారు, బ్రతికే ఉంటారు. రామాయణంలో మంచి శ్లోకాల్లో ఈ అర్థ వ్యాఖ్యానాలు ఉంటాయి అన్నమాట. మరి ఎలా బ్రతికున్నారు? రజీవేయం క్షణమపై, క్షణం కూడా బ్రతికి ఉండవండి అని ఎలా అన్నారు? ఆవిడ మనస్సులో ఈయన శాశ్వతంగా ఉన్నాడు, ఈయన మనస్సులో ఆవిడ శాశ్వతంగా ఉంది. ఆ పరస్పర భావన చేత ఇద్దరూ బ్రతికే ఉన్నారు. కాబట్టి రామానుజులు అన్నారట, బ్రతికే ఉన్నాను అని చెప్తే బాగుంది, కానీ ఇంకా సరిపోదు. మరి ఏంటంటే, నువ్వు రక్షించవలసిన రక్షకోటి చాలా ఉంది. 3 మందిని రక్షించేశాను, అయిపోయింది అనుకుంటున్నావేమో. నీ అనుగ్రహం కోసం ఎదురు చేసే నేను ఇంకా ఉన్నానని చెప్పండి. చిన్న మార్పు. మొదటిదేమో నేను బ్రతికే ఉన్నానని చెప్పండి అని. అది ఆయన ఉన్నాడు కాబట్టి ఆవిడ ఉంటుంది ఆటోమేటిక్ గా. అది సామాన్యార్థం అయిపోతుంది. దానికి కొంచెం పరిమళాన్ని జోడిస్తే, నువ్వు రక్షించవలసిన వారిలో అందరూ రక్షించేశాను నేను, అయిపోయింది అనుకుంటున్నావేమో. అవలా, నేను ఇంకా మిగిలి ఉన్నా, నన్ను నువ్వు రక్షించాలని గుర్తుంచుకో అని చెప్పండి అని కొంచెం పరిమళాన్ని దానికి అద్దారు. ఆ పరిమళాన్ని మోసుకుపోతున్నాయి ఈ తుమ్మెదలు అనమాట. అందుకని వండు తుమ్మెదలు. వండు అంటే తుమ్మెదలు పరిమళభరితమైనటువంటి వెరీ వండినంగాడు, వెరీ వండినంగాడు. ఏ పరిమళాన్ని మోసుకుపోవాలి ఇప్పుడు? ఈ విశేషార్థం అనే పరిమళాన్ని మోసుకుపోవాలి అనేటువంటివి చాలా అందంగా చెప్పినటువంటి పాసురము అని అన్నమాట ఇది. ఇక్కడ వాసన గల తుమ్మెద అన్నారండి. దానికి పన్నీరాయరప్పల్లో చాలా మంచి వ్యాఖ్యానం ఇచ్చారు. అది కూడా చెప్పుకుంటే మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. ఏదో ఒక వ్యాఖ్యానాన్నే చెప్పుకుంటూ దానిని ముఖ్యార్థాలను ఇందులో కవర్ చేసుకుంటూ పెడుతున్నాం సాధ్యమైనంత వరకు, తెలిసినంత వరకు. అలా చెప్పుకోవడంలో వాసన ఎక్కడి నుంచి వచ్చింది ముక్త జీవుడికి అని అంటేనండి, ఈ ముక్తుడు బ్రహ్మని చేరతాడండి కదా. ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి కదా, ఈయన వెళ్ళి ఏదో సామ్యాపత్తి అనేటువంటి ఒక మాటతోటి అష్టగుణాలను పొంది పెరుమాళ్ళ దగ్గరికి వెళతాడు. అవి తలపై ఆయన యొక్క పాదాలు తన తలపై ధరిస్తాడు. స్వామి యొక్క పాదాలనే పుష్పాలు తన తలపై ధరిస్తాడు. మంచి పరిమళం ఉన్న మల్లెలో, జాజులో, సంపంగలో పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులు తీసేసిన పరిమళం అలాగే ఉంటుంది కేశాల్లో. అలా ఈ తుమ్మెదనికి ఆ వాసన మిగిలిపోయింది. పెరుమాళ్ళ యొక్క పాద పరిమళము ఆ తుమ్మెదలకి అంటుకుని పోయింది. ఎంత చక్కటి వ్యాఖ్యానం చేశారో చూడండి. వీటికి వాసన ఎక్కడొచ్చిందండి? ఆయన మీద వాలి వచ్చాయండి. ఆ ముడి మీద ఉన్న తులసి గంధం అంతా అంటుకుందండి. ఆ మెడలో కౌస్తుభమాలలో ఉన్న పుష్పాలలో ఉన్న కింజలకాలన్నీ అంటుకున్నాయండి. అందువల్ల అంతా ఆనందంగా సువాసనగా ఎగురుతూ వస్తుందండి. అందువల్ల వాసన గల తుమ్మెదలు కాదుటండి, వ్యాఖ్యానంలో వస్తుంది. వాసనే తుమ్మెద, ఆ పరిమళమే జయమంటూ వచ్చేస్తుంది. మనకి యాడ్ ఇస్తాడు చూడండి, మనకి తెలియడం కోసం. మనకి నిత్య జీవితంలో అలవాటైన యాడ్ ఇస్తాడు. ఏమిటి? వంటింట్లో కలుపుతుంటే బెడ్రూమ్ లోకి కాఫీ పరిమళం వచ్చేస్తూ ఉంటుంది. మనకి తెలిసిన వాసనలు అవి ఎలాగైతే ఆస్వాదిస్తూ ఉంటామో, జీవుడికి పెరుమాళ్ళ యొక్క తులసి పరిమళము అనేటువంటి సువాసన అలాగా వాసనే తుమ్మెదగా మారిపోయిందా అన్నట్లుగా. అంటే అంత మంచి సువాసనగా వస్తోంది అనేటువంటిది అన్నమాట. అది ఎక్కడున్నారు ఆళ్వార్లు? పంపకి యువతలో ఉన్నారు. పంపకి
తిరువణ్మండూరు అవతల ఉత్తర దిక్కులో ఉంది. ఈ పంపానదిని రజ అన్నారు. రజ అంటే రజోగుణము లేనిది, వినా రజస్సు, రజోగుణము లేనటువంటిది అంటే సాత్వికమైనటువంటి జల సంపద. ఇక్కడ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చిన చిన్న చిన్న సంస్కార రూపాలుగా కొన్ని వెంటాడుతాయి సూక్ష్మ రూపంలో. ఇవి విరజలో మునిగాక మొత్తం పోతాయి. రజ అలాగా ఆ రజోగుణాలకి దూరమైనటువంటి అలాంటి నది పంపా నది. పంపా నదికి అవతల ఉన్న పరమపదమే అన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆళ్వార్లు, పంపా నది, తిరువణ్మండూరు, ఆత్మ, విరజానది, పరమ పదము అలా పోల్చుకోవాలండి. ఆళ్వార్లు ఆత్మస్వరూపం, పంపానది విరజా స్వరూపం, తిరువణ్మండూరు పరమపద స్వరూపం. చాలా అద్భుతమైనటువంటి సమన్వయాన్ని మనకి అందిస్తారు అన్నమాట. ఇవి ఎలా వస్తున్నాయి? తుమ్మెదలు నాదం చేసుకుంటూ వస్తున్నాయి. నెంబర్ 1. పరిమళాలు గుప్పిస్తూ ఉన్నాయి. నెంబర్ 2. కాంతితో వస్తున్నాయి. నెంబర్ 3. ఆచార్యులలో కూడా ఈ 3 ఉంటాయి. నాదం చేసుకుంటూ రావడం ఏంటండి? మంత్రనాదం, మంత్ర ఘోష, అలా పరమాత్మ యొక్క ధ్యానం చేయడం. తేజస్సు ఏమిటండి? ఆ నామానుసంధానం వల్ల శరీరంలోంచి విస్ఫోటమయ్యేటువంటి అందమైన కాంతి, ఒక కళ, ఒక దివ్య తేజస్సు. పరిమళం ఏమిటండి? ఊహలో స్వామి యొక్క పాదాలు శిరస వహిస్తే ఆ తుమ్మెదల యొక్క పాదాలకి అంటిన కింజల్పాల పరిమళం. మంత్రాలకి పరిమళాలు ఉంటాయిటండి. మనం చెప్పుకున్నాం కదా, వ్యాసభట్టరు వారు 2 కూరేసులకి సంతానం కలిగినప్పుడు ఎంబారు ఆ 2 పిల్లల్ని ద్వయమంత్రం చదువుకుంటూ తీసుకుని వస్తారు రామానుజుల దగ్గరికి. రామానుజులు అంటారు, ఎంబారే ద్వయమేమన్నా చదివారా? పరిమళిస్తున్నారు అంటారు. కానీ మంత్రం పరిమళిస్తుందా? మనకి తెలుస్తుందా? మనకి అన్ని గ్రహించే శక్తి ఉండదు. ముక్కుకి, పెద్దలకు ఉంటుందండి. ఇప్పుడు మన గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ తో అన్ని చూడలేము కంటికి. వెరీ స్పెషల్ గ్లాస్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, సూక్ష్మాంశాలు కూడా కనపడతాయి. పెద్దలకు అలాంటి జ్ఞానం ఉంటుందండి. అందువల్ల మంత్ర సువాసనలు కూడా వారికి దర్శనీయాలు అయ్యాయి అని చెప్పడం అన్నమాట. కాబట్టి బ్రతికే ఉంది అని చెప్పమని ఆళ్వందారంటే, నువ్వు రక్షించవలసిన ఆవిడ ఇంకా ఒక ఆవిడ ఉందని భగవద్ రామానుజులు చెప్పారు అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఇందులో చెప్తారు. ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా, ఇంకా వ్యాఖ్యానంలోకి రండి. ఇలా చెప్పుకుంటూ పెడితేనండి నాకే అనిపిస్తోంది స్లో అవుతోందేమో మరి అని. మరి తర్వాత వచ్చే పదండి, మొదటి పాసురం అవతారికే వారం పట్టేలా ఉంది. అంత పెద్ద అవతారిక ఉంది. ఇంతలా ఉంటే మన గోల్ దగ్గరికి మనం చిన్న చాత్మరికి పూర్తి చేసుకోగలమా అని భయం వేస్తూ గబగబా రాగించేద్దాం అనిపిస్తుంది. కానీ ఈ వండు గురించి ఎన్ని విశేషాలు చెప్పారండి. 4 వ్యాఖ్యానాల్లో 4 రకాల విశేషాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అన్ని వ్యాఖ్యానాల్లోవి. అందుకోసం అయ్యో అవి ఆస్వాదించకపోతే ఎలాగాని మళ్ళీ వెళ్ళడంలో కొంచెం ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తూనే ఉంది. అయినా కొంచెం స్పీడ్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 10ஆம் பாட்டு 7 சில வண்டுகளை குறித்து தும்மெடலன்னு పిలిచి அவர் இத்தலையில் சத்தையும் மெல்லையன என்ன ఆ తుమ్మెదలతోటి ఆఖరి దాంట్లో తుమ్మెదల యొక్క రాయబారం కదండి. ఏమని అన్నారు? యువతలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇత్తలయ్యల్ ఇటువైపు ఉన్నటువంటి, అంటే ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క విషయంగా ఇగో రామానుజులు ఎలా చెప్పారో, ఆళ్వందాలు ఎలా చెప్పారో ఇక్కడ మొదటి వాక్యంలోనే చెప్తున్నారు. அவளும் உடலை என்று சொல்லும் போడింగిరా ఎన్నాళ్ళ వందారని చేయవారు. మొదటిది ఆళ్వందారు ఏమని చెప్పారు? దీనికి ఒక ఆవిడ ఇంకా బ్రతికి ఉంది
నేను బ్రతికే ఉన్నానని చెప్పండి. ఇది ఆళ్వందాన్ వ్యాఖ్యానం అండి. ఈ తలయిల్లయ్యాగిల్ అత్తలై ఉండాగకూడదు. వెంటనే రామానుజన్ అన్నారు, ఇక్కడ ఈవిడ లేకపోతే అక్కడ ఆయన ఉండడండి, అక్కడ ఆయన లేకపోతే ఇక్కడ ఈవిడ ఉండదండి. కాబట్టి బ్రతికి ఉన్నానని చెప్పక్కర్లేదు. మరేం చెప్పాలి? பெருந்தார் కార్యమెల్లాం செய்தோம் ఎన్నో కృతకృత్యరాయరిక్కర వర్క్. ఆయనండి హాయిగా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాడు. ఏమనుకుంటున్నాడు? చేయాల్సిన పనులన్నీ చేసేశాను, అందరినీ రక్షించేశాను. ఇది ఎంత హాయిగా కూర్చున్నావయ్యా, వెళ్ళినవు రక్షవర్గత్తిలే ప్రాణం వరత్తి ఉండెందు సొల్లం గోళింగిరార్. ఇది రామానుజుల వ్యాఖ్య. రక్ష్యవర్గత్తిలే, నువ్వు రక్షించవలసిన వారిలో నానం వరత్తి ఉండెండ్రు. నేను కూడా ఒకదాన్ని ఉన్నాను. అందరినీ రక్షించేశాను అనుకుంటున్నావేమో, లేదు, ఇంకా నేను ఉన్నాను, నువ్వు నన్ను రక్షించాలి అని ఎన్నెంబెరుమానారేడు చేవర్ వేరు కొండు దిక్కుక్కల్ తోறும் முதல்களை போக்க விடாதற்க செய்து திருவடி கையிலே திருவாழி மோதிரம் கொடுத்து விட்டா పోలే కారణం. ఒక్క వాక్యంలో ఇంత రామాయణ గాథ నింపేస్తే చెప్పుకోకుండా ఎలా సరిపోతుంది? మరి చెప్పుకు తీరాలి ప్రతి మాట. అన్ని దిక్కులకి వానరులను పంపిస్తూ మొదలుగడై పోగ విడవనెక్క చేయదే తిరువడి కయ్యలే. ఏమండి, అందరినీ అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్తూ హనుమని దగ్గరికి పిలిచి ఆయనకే ఉంగరం ఎందుకు ఇచ్చారండి? అంతమంది వెళుతున్నప్పుడు ఆయనకే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పైగా రూట్ మ్యాప్ వేసి ఇచ్చేశాడు, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి, ఇలా ఆయనకే ఎందుకు చెప్పారండి? విశేషీణత సుగ్రీవో హనుమత్యముక్తవాణి అన్నా పోలే. సుగ్రీవుడు విశేషంగా హనుమంతుడితో ఇలా అన్నాడు. విశేషంగా అన్నారండి రామాయణంలో. స్పెషల్ గా చెప్పారు హనుమంతుడికి. ఎందుకని? ఆయనకే సీత కనిపిస్తుంది, ఆ స్పెషాలిటీ ఆ శక్తి ఆయనలో ఉంది. అది గుర్తించినటువంటి వాడు సుగ్రీవుడు. ఓమై ఇరండార్ కార్యం సైదండమాటాదవం బడై. ఇదిగో ఇలా దుఃఖంగా ఉండేటువంటి వారిని అనుగ్రహించేలాగా, ఏమయ్యా ఒకప్పుడంతా నువ్వు నా కోసం యాచించి నువ్వు కష్టపడ్డావా, ఇప్పుడేమో నేను నీ చుట్టూ తిరగాల్సి వస్తుందా? ఎంత రివర్స్ చేసేసావయ్యా, పరిస్థితులు ఎలా మారిపోతాయ్యా. ఇది మంచికి చెడుకు కూడా అప్లై చేసుకోవచ్చండి మన జీవితాల్లో కూడా. ఆహా, ఏదో నడవలేరని కొమ్మ అడుగులు పప్పులే అన్నట్లే అంతఃపుర స్త్రీగా ఉన్నటువంటి స్త్రీ మాత నేల మీద రాళ్ల మీద నడవలసి వచ్చిందా? విధి ఎలా మార్చేస్తుంది ఏమో, ఎప్పుడు ఎలా మారిపోతుందో మనకు తెలియదు. ముళ్ళ మీద శయనించే వాళ్ళు హంస తూలికా తల్పాల మీద శయనించడమా? ఆ కటాక్షం ఎప్పుడు విరివాగిన్న కాపారారు. కటాక్షం ఎప్పుడు ఎలా కలుగుతుందో మనము చెప్పలేము. ఇవాళ పక్కన లేక ఏనండి, ఒకప్పుడు ఈవిడ విషయంలో ఈవిడ చుట్టూ తిరుగుతూ నా కోసం ఒక్కసారి నీ కటాక్షాన్ని నాపై పడవేస్తావా అని యాచించే ఆయనండి. వేరే పండి వెత్త ఈ రెక్క వెండువానన్నల్. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైంది? ఈవిడ ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. దానికి అంటున్నారు ఇక్కడ అవత్యం ఇవై పదస్థమాగయ్యాలే. పదస్థం అని ఒక మాట వేశారండి. పదస్థం అంటే షట్ పదము అని, అంటే తుమ్మెద అని. షట్ పదం అంటే ద్వయమంత్రము అని అర్థం. 6 పదాలు ఉన్నటువంటి ద్వయమంత్ర భాగం. ఇలా మనం చదువు భీతయం ఉన్నకే మళ్ళీ రీజనింగ్ కొట్టి ఏ తొమ్మిదిన్నర అలా హనుమంతుడికే స్పెషల్ గా ఉంగరం ఇవ్వడంలో ఎలా స్పెషాలిటీ ఉందో, అలా మిమ్మల్ని ఇలా నేను యాచించడంలో హంసలు, కోయిళ్ళు, చిన్న పక్షులు, పెద్ద పక్షులు తీసేయండి అవన్నీ. మీరు చాలా యూనిక్, మీరు చాలా స్పెషల్. ఎందువల్ల? సదోభీతయం ఎందక్కే, సదస్సులో భయపడే స్వభావం మీకు లేదు, నలుగురిలో మీరు భయపడరు. అందుకని తుమ్మెద స్వామి యొక్క తులసిలో మాధుర్యాన్ని స్వీకరించి అట్టు పైకెళ్ళిపోతుంది. ఎక్కడ భయం అనేది కించిత్ కూడా కనపడదు అన్నమాట.
వళయ్యతే ఇరందు వార్తై సొల్లుమం అవత్తే. అది పాదాల మీద ఉన్న తులస, ముడి మీద ఉన్న తులస, ఎక్కడైనా సరే తులసిని ఆగ్రహించి పరిమళాలు ఆస్వాదించినటువంటి తుమ్మెదలు. మీకు భయం అనేటువంటిది లేదు. మిగిలిన వాళ్ళు ఏమో అంత ఆరంభ సూరత్వం అని అక్కడ దాకా వెళ్ళి మేమమ్మే అని వెనక్కి వచ్చేస్తాం. చెప్పవలసిన చోట చెప్పలేము. మనం చూస్తూ ఉంటాం కదండి, బ్రహ్మాండంగా మాట్లాడాలని శైలి ఎక్కుతాం, అందరినీ చూసేటప్పుడు వణుకొచ్చేస్తుంది, చెమటలు పెట్టేస్తాయి, నగ్గద్యం వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నవన్నీ మీరందరూ చెప్పేశారు, నమస్తే. ఇది ఒక మార్గం ఉందండి, అందమైన మార్గం. మనకేం తోచినప్పుడు నేను చెప్దామనుకున్నవన్నీ వాళ్ళు చెప్పేశారండి అని తప్పించుకునేందుకు ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వార్తై సల్లం మతే తేనున్నం పళ్ళే పోల్ పంగిகள். ఆహా, మీ పన్నిகள் కురులున్నాయే, తేనెలు ఓడేటువంటి మధువు అంటే పుష్పాల్లో ఉండే మకరందపు సువాసనలు. ఇది పెరియాడుగా చెప్పినటువంటి వాసన ఖండం అన్నమాట. அவனுக்கு தாயான திருஷ்டாந்தமாகவும் சொல்லுவதையே வேறு கொண்மையா நிறந்தேன். நம் ஆச்சாரியர்கள் వ్యాపక మంత్రంగళ్ మున్నిలందు వయత్తయ్యే ఆదరిక్కుమా పోలే ఇవైతాన్ షట్పదంగళమే. ఎంత అందంగా స్పష్టంగా చెప్పారండి. మనకి మన ఆచార్యులు 3 మంత్రాలలో అంటే అష్టాక్షరిలో, ద్వయంలో, చరమ శ్లోకంలో లేక వేరే ఉండేటువంటి ఇతర మంత్రాలలో అన్నిటిలో చాలా ప్రత్యేకంగా జపించడానికి తగినటువంటి మంత్రము ద్వయ మంత్రము. సర్వకాల సర్వావస్థలలో అనుసంధానం చేసుకోవడానికి వీలే. ప్రతిదానికి రూల్స్ ఉంటాయండి. ఇవి ఇప్పుడే చదవాలి, ఇవి ఇలాగే చదవాలి. స్నానం చేసి చక్కగా దేవుడికి దండం పెట్టుకోండమ్మా, ఇది చదవండమ్మా, అది చదవండమ్మా. స్నానం చేసే ఎందుకండి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఓ నియమం నిష్ట ఉంటుంది. ద్వయమంత్రంకి సర్వకాల సర్వావస్థలలో కూడా మనం దాన్ని చదువుకుంటూ ఉండొచ్చని మనవాళ్ళ మహామునుల యొక్క రూపాన్ని చూసినటువంటి శిష్యకోటి మనకి చెప్పారు. సంతత స్ఫురితాదర అని. అలా మంత్రాన్ని సైలెంట్ గా అలా జపం చేసుకుంటూనే ఉండేవాటండి మనవాళ్ళ మహామునులు అన్నమాట. ఇవైతాను షట్పదంగళమే. ఇవి షట్పదాలు కదా, అంటే ద్వయమంత్రం కదా. వేవన్నీ నమ్మాడు. உங்களுக்கு என் காரியம் செய்தது నెక్క వండాదా ఇరందదు. మీకు నాకు సహాయం చేయక తప్పదు. మీరు చెయ్యగలరు, అందువల్ల చేస్తే రాసిందే. కవియారున్నాన వేరుపాడడం వడవలేదో తుంబడిగా కార్యం ఇరందదు. మీరు కలయికలో ఉన్న ఆనందాన్ని మీ దేహ కాంతిలో చూపిస్తున్నారు. అంటే మెరిసిపోతున్నాయి తుమ్మెదలు. ఎక్కడి నుంచి వచ్చింది మెరుపు? మేము స్వామి ముడి మీద కదా తులసి దళాలలోని ఆ భోగ్యత్వాన్ని ఆస్వాదించి వచ్చాము. మేము మెడలో ఉన్న తులసిలో భోగ్యత్వం ఆస్వాదించాము. మేము పాదాల మీద ఉన్నాం. ఇలాగా ఆ ఆనందాన్ని మీ ఎగరడంలో చూపిస్తున్నారే. వెరీ పరిమళత్తయుడైతా ఇరక్కై తనెక్కొప్పానాలను వజెత్తుకు పాదేయం పోందిరక్కిరందది. మరి చెప్తారండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామండి, పెద్ద ప్రయాణం అనుకోండి, ఇంకా తినేదేదో తినేసి ఓ బాక్స్ కూడా రైల్లో తినడానికి రెడీ చేస్తూ వెళ్ళిపోతాం. దానికి పాదేయం అని పేరు. పదీయమే మార్గం. పాదేయం అంటే దారిలో తినడానికి ఏర్పాటు చేసుకున్నది. అలాగే తుమ్మెదరట తాగినంత అమృతం తాగేసి ఈ వాసనను ప్యాక్ చేసి తెచ్చుకున్నాయిటండి. పాదేయంటండి. దాన్ని కూడా తెచ్చుకున్నాయిటండి. అలా వెళ్ళేటప్పుడు ఈ వాసన పీలుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఏవో అలా నోట్లో వేసుకున్నట్టు ఆనందానుభూతి కలుగుతోంది అన్నమాట వాటికి. ఇవి
వ్యాఖ్యానాల్లో చమత్కారాలండి ఇవన్నీ కూడా. ఎంత అందంగా రాశారో చూడండి నమ్మెళ్ళయ్య గారు. తనెత్తుపోనాలు ఒంటరిగా వెళ్తున్న పలిక్కుపాదే ఎంపోదరిందది దారిలో పాదే ఎంగా ఈ పరిమళాన్ని మోసుకుపోతున్నాయి. ఉడంబై మందు కండు పోగా మైందు కాడు మెరిక్కిడదు ఇనం కాళెంగయ్యాలి ఇవై తన కుప్పిరి వెళ్ళయ్యరే. గుంపులు గుంపులుగా పోతాయిటండి తుమ్మెదలు. అవును, మీరు అదృష్టవంతులు, ఎప్పుడు కలిసే ఉంటారమ్మా. ఇది ఒక నిష్ఠుర వాక్యం. నాకు అలాంటి అదృష్టం లేదు. పరిమాణ నాకు ఇప్పుడు దూరంగా ఉన్నారు అనేటువంటిది అన్నమాట. ఇవైతనకు పిరే వెళ్ళే సర్వగంధాయంగర విషయத்தோடு அணைந்தாவிக்குத்தனவன் பரிமளங்கள் ஆச்சரியம் படும்படி காணும் வாசனையும் கூட மறந்த ఆయనేమో సర్వగంధ సర్వరస అన్ని రకాల పరిమళాలు కలిగిన వాడు. ఆయన మీద వాలి ఆస్వాదించి వచ్చాయి. సో ఆ సెట్ అంతా మోసుకుని వచ్చేస్తున్నాయి. అవి దారిలో ఆహారంగా తెచ్చుకొని వస్తున్నాయి. అంత అందంగా వస్తున్నాయి ఆ 9. తేరు నీరు పంపై ఈ ఊరయ్యే ఎల్లయ్యై కళిందవారే తళింద పదార్థాలు కాంటిరి కోడిరి. ఎంత స్వచ్ఛంగా ఉంటాయో పంపా నది జలాలు. ఇలా నీళ్ళలో చూస్తే అడుగున ఉన్న చిన్న రాళ్ళు సూదులు లాంటివి కూడా కనపడేంత స్పష్టంగా ఉంటుంది కండి. దానికి ఉత్తర దిక్కులో ఉంది ఈ తిరువన్వండూర్ అనేటువంటిది. ఇవి నిరంద విడతలడై కలంగీరే కిడతదు. ఇక్కడేమో మీకు స్వచ్ఛత ఉంది, ఇక్కడేమో నాకు సర్వ దుఃఖత్వం ఉంది. నా దగ్గర ఉన్నది ఇది ఏడుపు ఏడుపు అయ్యో దూరం అయ్యో దూరం అయ్యా అయ్యో దూరం. మీకేంటి ఇప్పుడు కలిసిందాం, ఎప్పుడు కలిసిందాం, ఎప్పుడు. ఎంత అదృష్టవంతులరా మీరు. మీరు మరీ నన్ను రెచ్చగొట్టి బాధ పెట్టేస్తున్నారు. ఉపతప్తోదక నజ్జ. ఇంకా రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు అన్నమాట. ఏమిటి రామాయణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం? ఉపతప్తోదకానుజ్జ పల్వలాని సరాంసి చ పరిశుష్క పలాసాని వనాని ఉపవనాని చ. రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే జనం బాధపడడం సహజమేనండి. నదులు బాధపడ్డాయిటండి. నదుల ఒడ్లు కూడా తప్పించిపోయాయిటండి. లోపల నీరు వేరెక్కడం సరే, గట్లు కూడా వేడెక్కిపోయాయట. నదులే కాదండి, శుష్క పలాశాని వనాని ఉపవనాని చ. తర్వాత పల్వలాలు చిన్న చిన్న గుంటలు, ఆ నీళ్లు కూడా వేడెక్కిపోయాయిటండి. సూర్యుడి వల్ల వేడెక్కడం కాదు, రాముడు దూరం అయిపోయాడు అని వేడెక్కడం. అంత తప్పించిపోయింది. ప్రకృతి అంతా కూడా రాముడికి తాపమావిరం ఎన్న వాసన వేయకుండా బాగా ఎండలో దాహంతో ఉన్నామనుకోండి, చల్లగా నది కనపడిందండి. మనకి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయండి, చల్లటి నీళ్లు ఉన్నాయండి. లోపల ఐస్ క్రీమ్ కూడా పక్కనే పెట్టారండి, అమ్మ నాన్న తెచ్చి. దాని మీద పడింది దృష్టి ఒక్కసారి. అబ్బా, ఈ నీళ్లు తాగేయాలి, అది తినేయాలి. ఎలా అనిపిస్తుంది ఆ ఎండలో? మనకి కనపడే సరస్సులు ఇవి. మరి మనం ఏం చేస్తాం? ఉన్న దాంట్లో ఉన్నది అలా ఊహించుకుందాం అన్నమాట, చల్లదనం కోసమని అన్నట్లుగా. రామ విశ్లేషத்துக்கும் ఇది పరిహారమావో என்று జలத்திலே విశోదాగ கொண்டு செல்ல அறையிலும் கூட கிட்டவரதா இருந்தது. రాముడికి దూరం అయ్యాం కదా, ఒకసారి జలాల్లో పడి చల్లగా అవుదామంటే ఆ నీళ్లు వేడెక్కిపోయాయి, ఆ గట్లు వేడెక్కిపోయాయి. వేడి 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 తప్ప ఏది కనిపించడం లేదు. நிலை நீர்கள் தாழ் குளிரவத்தோ என்ன பார்த்தார்கள் అவையும் అప్పడియేయా இருந்தன. ఏదోలే నిలవగా ఉండేటువంటి చల్లదనం దొరుకుతుంది అంటే అవి కూడా వేడెక్కిపోతే ఎలాగండి? పల్వలాని సరాంసి చ చెప్పాం కదండి, వాల్మీకి చ అన్న అన్న వెరీ స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఒడ్లు కూడా వేడెక్కాయి. ఏమండి, వాటికి ఏమన్నా ప్రాణం ఉందా? ప్రాణం ఉన్నవైతే బాధపడచ్చు, తాపం రావచ్చు. వీటికి ఏమన్నా ప్రాణం ఉందా? వృక్షంగళోడు వశిష్టాదిగళోడు వాసియరా. చెట్లకి వశిష్టాదులకి తేడా లేదు. అద్భుతమైనది. వెంటనే రిఫరెన్స్ ఇచ్చేశారు.
అటు చెట్టు మాడిపోతోంది, రాముడు వెళ్ళిపోయాడని ఇటు వశిష్ఠుడు గిలగిల్లాడిపోతున్నాడు. అందరూ చేతనాలు అన్ని కూడా బాధపడ్డాం అన్నమాట. మా పోలే ఇప్పుడు ఇవడిరిక్కరవిడం. ఇగో ఇప్పుడు నేను ఇక్కడున్న పరిస్థితి ఇలా ఉందంటోంది ఆళ్వారు. నాయిక అటు తిరువనవండూరు వెళ్ళలేను, అక్కడ తిరువల్లవాడి అనుభవాలే ఇక్కడ కూడా నాకు ఎదురవుతున్నాయి. ఆయన చూస్తే అవతల ఉన్నాడు, నేను చూస్తే ఇక్కడున్నాను. మీరు చూస్తే వెళ్ళగలిగేలా ఉన్నారు. 9 వెళ్ళండి వెళ్ళండి, 6 కాళ్ళున్నాయి, గబగబా పరిగెత్తండి, నా మాటని అక్కడ స్వామికి చెప్పండి. వడపాలై తిరువన్మండూరు వడపాలై వడపాల్ సత్తిలే ஊருமாறும் என்ன ప్రదేశத்திலே ఎన్నమిడం నెల్లిలే పట్టుకెడెక్కిర పని కాణం ఇవరకు. అందమైనటువంటి ఊరు, ఉత్తర దిశగా ఉన్నటువంటి ఊరు ఏంటి అని అంటే ఇక్కడ కడలిప్పు తెన్పాలిరెక్కర పిరాటి అయిపోలే ఆయత్తెరెక్కర విరుపు. ఇదిగో ఇప్పుడు నేను సీతాదేవి ఒకటేనమ్మా. ఎందువల్లండి, సముద్రంకి యువతల ఒడ్డున ఉండి అవతల ఒడ్డున ఉండే రాముడి గురించి ఆలోచించింది ఆవిడ. పంపా నదికి ఈవల ఒడ్డు నుండి ఆవల ఒడ్డు ఉన్న పెరుమాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను నేను. నా పాలిటి పంపా నదియే సముద్రం అయింది. అందువల్ల నా పరిస్థితికి సీతాదేవి పరిస్థితికి తేడా ఏమి లేదు అని. మారిల్ ఇత్యాది సాటి లేని వీరుడు అని విప్పారు తాజ్వే. ఏమండి, శత్రువులు ఉన్నారని చెప్పడమే ఆలస్యం. విరోధి అయ్యను కిడపదొన్నెల్లై వేసి పాడాడు. ఇంకో మాటే లేదు. శత్రువులను అలాగా నిరసించే స్వామి. మారిల్ పోర్ అరక్కన్ వీరు పట్టుకుదలయ్యాన చక్రవర్తి తిరుమగనారు. రాముడు అంటేనండి అజానువాహం అరవిందదళాయ దాక్షరామం నిశాచర వినాశకరం. ఎంతటి రాక్షసులైనా తుడిచిపెట్టి వేసే పరాక్రమం అయింది. நமக்கு இவன் எதிரியாக போருக்கு என்ன மதிக்கும்படியாக பிறந்த పయ్యల్. అవతల పయ్యల్ ఆ దుర్మార్గుడున్నాడు రావణాసురుడు. ఇన్నాటికి నాతో యుద్ధము చేయగలిగిన సమాన పరాక్రమం కలిగిన వీరుడు వచ్చాడు అని మెచ్చుకునేటువంటి, శత్రువులు మెచ్చుకునేటువంటి అద్భుత పరాక్రమం కలిగినటువంటి రాముడు అన్నమాట. వరబల భుజబలం గడాలే. రావణుడికి ఎందుకంటే గర్వం, ఒకటి వరబలం, ఈశ్వరుడు అందరినీ మెప్పించేసి బలాలు పొందేశాడు. భుజబలం ఎక్కువైపోయింది. ఎదిరిల్లారాదరై పోరుడి రావణై, శత్రువులు లేకుండా చేసుకున్న రావణుడు తనకు ఆయన జలదిగ్గాలు గిరిదిగ్గాలు దీన్ని దాటాక గట్టి రాళ్లతో కట్టిన కోట పేరుపట్ట అంటే అలా నాశనం చేస్తున్న కొద్ది బలం పెరిగేటువంటి వీరు. ఇంతసేపు ఎంత చేశాడు, ఎక్కడ పాపం నేర్చబడతాడు. నేర్చలేదు సరిగ్గా ఇంకా బలం పెరిగిపోతుంది. ఊహందా ఎంత ఆనందంగా నిలబడ్డాడు రాముడు. ఎందుకు ఋషిகள் కుడి ఇరుపంపెత్తం రాక్షస వంశాన్ని నాశనం చేసేసా. నెంబర్ 1 విరాటయోడే కూడా పెత్తం సీతమ్మని కలుసుకున్న. నెంబర్ 2 లంకయే విభీషణ విధేయమాక పెత్తోమే ఎన్నోగంత లంకా నగరానికి విభీషణుడిని రాజ్యం చేశాను. ఈ 3 ఆనంద కారణాలతోటి రాముడు అలా నిలబడి ఉన్నాడు. மல்பம் பரவுத்தாள் தென்னா எதிரிகள் மதித்து மேலெழுத்துக்க வீரும் பட்டுக்கு குறை வல்லா ஒண்ணாதிரே అని రథచర్య సుసంపద ఒక అందమైనటువంటి రామాయణ ఏనుగు ఎక్కించారండి రాముడిని. చిన్నప్పుడు ఎప్పటి నుంచో అలవాటై దాన్ని నడిపించినట్టుగా అద్భుతంగా నడిపించేస్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? నేను నేర్చుకోవక్కర్లేదు. మీరు
నేర్చుకోవాలి. అవి దానంతట అవే ఉన్నటువంటి లక్షణాలు. గుర్రం మీద ఎక్కించారండి, మనం కూర్చోలేము, పడిపోతాం. అసలు గుర్రం ఎక్కడమే చేత కాదు, బలవంతంగా నన్ను కూర్చోబెట్టినా ఎన్నో పడిపోతాం. అలా కాదు, తీసుకున్నాడు, సంకళ్ళు తీసుకున్నాడు, చల్ కట్ట. ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? నేర్చుకోక్కర్లేదు, నాకు అవే వస్తాయి. అలాగే వాటిని నడపడం. అలాగే ధనుర్వేదే జనరత, ధనుర్వేదంలో ఆసక్తి కలిగిన వాడు. ఇంకా ఆయన చాలా ఇష్టమైంది ఏమిటండి? పితృ శుశ్రూషణే రత, వాళ్ళ నాన్నకి సేవ చేయడం ఎంతో ఇష్టమైనటువంటి వాడు అంటాడు వాల్మీకి. అలాగ సమ్మత, ఈ పదం శత్రువులిద్దరూ కూడా పొగిడేటువంటి శక్తి కలిగిన, కడాసి పోయి రైట్ తీసుకొని మళ్ళీ కడాసి పోయి లెఫ్ట్ తీసుకోవాలి. చివరికి వెళ్ళి రైట్, మళ్ళీ ఆ చివరికి వెళ్ళి లెఫ్ట్. మొట్టమొదట్లో చెప్పుకున్నది మళ్ళీ ముగింపులో చెప్పుకున్నారు. ఆళ్వందార్ చెప్పిన దానిని తిరుమలయ్య అంటాను రామానుజులకి చెప్తూ ఉంటే, ఇతలయ్యే పిరకాళ్ళు இருப்பாரில்லை எந்திரிக்கையாலே மாறாதனை ఇద్దరైలు సత్తయ్యమైயும் అరవించుకోండి అందరూ. నేను చెప్పింది బాగానే ఉంది, కానీ ఆయన ఉంటే ఏడు కూడా ఉంటుందండి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకళ్ళు బతుకున్నారంటే రెండో వాళ్ళు బ్రతికి ఉన్నారని అర్థం అన్నమాట. కాబట్టి ఇద్దరు మాట్లాడేద్దరిని రామానుజులు విని అడిగేదు చాలా బాగుంది. ఆగిలు అయినా ఇన్ని ఏమయ్యామయ్యో తమిళరు వరప్రవాదం సంప్రదాయంలో ఒక చిన్న తేడా ఉందండి. తమిళ సంప్రదాయం ప్రకారం నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు ఏంటి రాగినది? ఒరుదలయ్యుండానాలు ఒరుదలయ్యింటే ఇరాదు. ఒకళ్ళు లేకపోతే రెండో వాళ్ళు ఉండరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరండు తలయ్యం ఉండాలి, ఇద్దరు ఉన్నా కూడా ఇరండు తలయం ఇంటికే ఉజనయ్యా ఇద్దు. ఒక ఆయన ఇంకో ఆవిడ రక్షించాల్సి ఉంది, లక్ష్యవర్గం ఉంది. అది ముడరా వెయ్యాలి, ఇద్దలయ్యం అంటే నిశ్చితం. అసలు ఆలోచించాలి. మరి ఏంటంటే వచ్చామా ఈ రూటు రావణాదులని నశింపచేసి అనుకూలిత తలయిలే ముడియై వైద్య కృతకృత్యరాయి. అనుకూలుడంటే విభీషణుడి మీద కిరీటం పెట్టిన కృతకృత్యుడు. ఇది కర్తవ్య విశేషం ఇల్లయ్యని తిరగవచ్చు. అప్పుడు అనుకుంటున్నాడు, కాలమే కాలేసుకు వచ్చింది, నేను చేయవలసినవన్నీ చేసేసాను, రావణాసురుడిని చంపేశాను, సీతమ్మని కలుసుకున్నా, విభీషణుడికి పట్టాభిషేకం చేశాను, ఇంకా నేను చేయాల్సిందేమీ లేదులే అనుకుంటున్నా. అసలు విషయం మర్చిపోయాను. ఎన్నవం లక్ష్యవర్గం అన్నట్టు సొల్లుకో, ఇంకా నువ్వు రక్షించవలసిన ఆవిడ ఒక ఆవిడ ఇక్కడ ఎదురు చూస్తోంది అని ఆళ్వార్ నాయకి తమ ఉనికిని పెరుమాళ్ళని చెప్తున్నారు అని. సారాంశంగా రెండే వాక్యాలండి. నేను ఇంకా బ్రతికే ఉన్నానని చెప్పన్నారు ఆళ్వందారు. బ్రతికి ఉండడం కాదు, నీ చేత రక్షింపబడే ఆవిడ ఇంకా ఒక ఆవిడ ఉంది అన్నారు భగవద్ రామానుజులనే అందమైనటువంటి అర్థాన్ని తుమ్మిదలతో మేళవించి షట్పద పదాన్ని తీసుకొని ద్వయమంత్రంతో ముడిపెట్టి ఆ పరిమళాలు ఎలా వచ్చాయి అంటే పరమాత్మ ఆ తులసి మీద వాలడం అనేటువంటి దాన్ని చెప్పి ఆ పరిమళాన్ని పాదేయంగా దారి మార్గంలో తినే వస్తువుగా పెట్టుకుని ఏ సమన్వయాలు, అద్భుత సమన్వయాలు చేశారు. ఇందులో వేరుకొండు ఉమ్మయ్యా నిరంతే నేర్పంపై வடமலை திருவன்கொண்டூர் மாறில் போல ரக்கன்மதில் நீரடி சத்ருகந்தையே சேவகனான் என்னையும் குழல் என் மிங்களே.